ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీఏ గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ఎందుకంటే మీ అందరినీ కలవాలన్నది గత ఏడాది నుంచి ఉన్న ఉత్సాహం. ఇది ఈ రోజుతో కాదు, వచ్చిన దగ్గర నుంచి ఈ కొంగవానిపాలెం పార్క్ మళ్ళీ మనం ఎలా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అక్కడ ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ 2018 నుంచి మనం ఇచ్చిన ల్యాండ్స్ అలాగే ఉండిపోయి దాన్ని ప్రారంభిస్తే కొంతైనా ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్న దిశగా మొదటి నుంచి ఆలోచిస్తుంటే అది ఈ రోజుకి సాధ్యమైంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ చేసినప్పుడు అక్కడ ఒక పార్క్ ఉన్నది, దాని ప్లాట్లు అలాట్ చేశారు, అవి ఆల్రెడీ డబ్బులు పే చేసి ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు అని కూడా ఆలోచించకుండా దాని మధ్యలోంచి రోడ్లు వేసుకొని వెళ్ళిపోయారు. సో దాన్ని మళ్ళీ మార్చడానికి విఎంఆర్డీఏతో కలిపి దాన్ని పనిచేసి దాన్ని మళ్ళీ ఒక క్రమబద్ధీకరించడానికి మళ్ళీ మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారితో కూడా పనిచేసి దాన్ని మళ్ళీ మనం మార్చి ఎక్కువ ప్లాట్లు మనకి డిస్టర్బ్ అవ్వకుండా, దానివల్లే కొన్ని చేంజెస్ వచ్చినాయి, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మాస్టర్ అంటే రోడ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా మనం ఎలా పెడతామన్న దిశగా ఈరోజు తీసుకొచ్చేసరికి మనకి సుమారు ఏడాది పట్టేసింది. కాకపోతే ఇక్కడి నుంచి మనం కొంచెం త్వరితగతిని ఎవరైతే అక్కడ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్మెంట్లో భాగంగా ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే కొత్త యూనిట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మీ లోన్లు అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిసిటీ ఇచ్చే దిశగా ఉన్నామని మన ఏడీ గారు చెప్తున్నారు. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటి చిన్న చాలా చెప్పారు మీరు, వీటిని కరెక్ట్ చేసే దిశగా నేను ఏపీఐసిని కానీ ఇండస్ట్రీస్ని కానీ ఈరోజు జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను. మనందరం కలిసి చేసుకునే దిశగా ముందుకెళ్దామని ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ హియర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఒకటి వస్తున్నది. ఎయిర్పోర్ట్తో పాటు మనకు ఖచ్చితమైన మంచి ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే నేను కూడా మీకు ఒక ఇండస్ట్రియలిస్ట్ లాగే, నేను మా భర్త కూడా 1997లో ఈ ఏరియాకి వచ్చాం. సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏరియా, 7 ఏళ్ళ నుంచి వర్షాలు లేవంట మేము వచ్చిన సమయానికి, అది కూడా చెప్పారు మాకు. కాకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా డెవలప్ చేయాలి అండ్ వన్ ఆఫ్ ద పాయింట్స్ దట్ వీ గాట్ కనెక్టెడ్ వెరీ బ్యాడ్లీ, ఎందుకంటే ఈ రోజు కూడా మేము దాని మీద చూస్తాం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్, ఉమెన్ స్టాపింగ్ దర్ ఎడ్యుకేషన్ అట్ ద ఏజ్ ఆఫ్ 10th క్లాస్. ఈ రెండు చూసి మేము కొంచెం అట్రాక్ట్ అయ్యాం. ఇక్కడ ఏదైనా మనం డిఫరెన్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక సాఫ్ట్వేర్ పార్క్ని మాకు వచ్చింది అదే. ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తారు, నాకేమో చెప్పులు కొట్టడం వస్తే దాని మీదే దృష్టి పెట్టి దాన్ని ఎన్హాన్స్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే మాకు వచ్చిన విద్య ఏంటంటే ఐటీ, సో దాని మీదే పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు, 20 ఏళ్ళ అనుభవం, అలాగే నేను ఈరోజు ఇందాక చెప్పారో లేదో ప్రసాద్ నాకు తెలియదు కానీ ఇప్పటిదాకా రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మేము సబ్సిడీ తీసుకోలేదు, ఏ రకంగా కూడా. ఎలక్ట్రిసిటీ కాదు కదా, ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే 2-3 సార్లు అప్లై చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ లైక్ సుమారు 30 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. అప్లికేషన్ అలాగే ఉన్నది పెండింగ్. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఎఫోర్డ్ చేయలేదు సార్, అది చాలా కష్టం. ఎందుకంటే మేము వదిలేసాం, దాని మీద వస్తే ఇట్స్ ఎ ప్లస్ అని వదిలేసాను తప్పించి. బట్ ఈరోజు మేము ఆలోచిస్తున్నది ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, చిన్న సన్నకారు పరిశ్రమల వాళ్ళు ఇలాంటివి ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళకి ఖచ్చితంగా మనం చేయూతనిచ్చిన రోజే మనం ముందుకు వెళ్ళగలం. వాళ్ళ క్లస్టర్ని మనం డెవలప్ చేసిన రోజే మనం ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అన్న సీఎం గారి మాటను కూడా మనం నిజం చేయగలం ఈరోజు. కానీ ఆ మాట నిజం అవ్వాలంటే అన్ని సిస్టమ్స్ కూడా కలిసి కరెక్ట్గా పనిచేస్తేనే అది ముందుకెళ్తుంది. నేను ఏపీఎంలను పిలుస్తాను, ఏపీఎంలను పిలిచినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే మీరు ఎన్ని డిపిఆర్లు ప్రాసెస్ చేస్తున్నారు, ఎంతమంది మహిళలు ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు, ఎంతమంది లోన్స్ వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకుంటున్నారు, ఆ పర్సంటేజ్ ఏంటి, మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నామని నేను ఏపీఎంలను అందరినీ అడుగుతాను ఎప్పుడు కూడా. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది. ఈరోజు ఏం చేస్తున్నామంటే మనం పిఎంఈజీపీలో కానీ దేంట్లో అయినా ఈ ఉన్నతి లోన్ గురించి మీ అందరికీ తెలుసు, చక్కగా
అసలు ఇంట్రెస్ట్ లేని లోన్స్ అవన్నీను. ఇవన్నీ మనం తీసుకొని ఈరోజు ఏం చేస్తున్నామంటే మన సొంత అవసరాలు వాడేసుకుంటున్నాం. అండ్ ఇండస్ట్రీ సిక్ అయిపోయిందంటున్నా అయిపోయింది, ఆ పక్కకి వెళ్ళిపోతున్నాయి, ఏదో ఒకటి కట్టేస్తున్నాను డబ్బులు, లేకపోతే ఎన్పీలైనా పెట్టేస్తుంది. ఇవన్నీ కాకుండా మనం ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలంటే, ఎందుకంటే వీఆర్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. నేను ఈరోజు చెప్తున్నాను, చదువుతో ఒక సూట్ కేసుతో లోన్తో మేము అమెరికా వెళ్ళాం. ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. కాబట్టి మా సొంత తెలివితేటలతో, అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ పెట్టాలనుకున్న మేము రాత్రి పగలు కష్టపడి ఫస్ట్ ట్రైనింగ్ చేసేవాళ్ళం గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎందుకు? మాకు సీడ్ క్యాపిటల్ లేదు, మా దగ్గర డబ్బులు లేనప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ డబ్బుల్ని మనం ఎలా సంపాదించుకోవాలో కూడా ఆలోచించుకోవాలి. సో ట్రైనింగ్ చేసేవాళ్ళం మాకున్న విద్యతో. ఆ ట్రైనింగ్తో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ క్రెడిట్ కార్డ్ లోన్స్ పెట్టుకొని దానికి జత చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఒక చిన్న ప్రాజెక్ట్ సంపాదించుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని, ఎవరు ఊరికే చేయరు కదా. సుమారు రోజుకి 18-20 గంటలు కూడా కష్టపడిన రోజులు ఉన్నాయి. కానీ అలా కష్టపడింది ఈరోజు ఫలితం ఇచ్చి సుమారు మేము ఒక 3,000 నుంచి 4,000 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మనం కృషి చేస్తేనే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏదో ఫ్రీగా వచ్చేసి ఇందాలని చెప్పారు, ల్యాండ్ వస్తున్నది కాబట్టి తీసేసుకొని పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా నెల్లిమర్ల ఇండస్ట్రియల్ పార్క్లో జరిగింది, నేను చాలా బాధపడ్డాను. ఏపీ ట్యానరీస్కి అనుకుంటా కదండి మనం ఎక్కువ ఇచ్చేసాం, అది సిక్ ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు చూస్తే దాంట్లో చాలా సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. అందుకే ఏపీఐసి మోడల్ నాకు నచ్చదు యాక్చువల్గా. నేను ఈవెన్ మా మీటింగ్లు అయినప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు అయినప్పుడు కూడా నేను చెప్పాను, ఏపీఐసి మోడల్ ఆఫ్ ల్యాండ్ గివింగ్ ఫ్రీ ల్యాండ్ టు పీపుల్. అండ్ దెన్ ఆ ఇండస్ట్రీ సిక్ అయిపోతే ఎందుకు పనికి రాకుండా ల్యాండ్ ఉండిపోయి వాళ్ళ తర్వాత అమ్మేసుకొని, ఇది పనికిరాదండి. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ల్యాండే మనం ఇస్తేనే ఖచ్చితంగా మనం ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతాం. వాళ్ళు కూడా కష్టపడి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ జంపింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వెరీ ఫాస్ట్. బట్ నేను అంటున్నది ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వచ్చిన ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా ఒక చేయూతనిస్తూ మనం ఎలా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా స్టార్ట్అప్ చేయాలి, గవర్నమెంట్ నుంచి మనకి ఏంటేంటి కావాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఖచ్చితమైన పాలసీలతో ముందుకు వచ్చాం. 5 ఏళ్ళు ఇగ్నోర్ చేసిన సబ్జెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకోండి, మీకు మేము చేయూతనిస్తాం అని చెప్తూ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా తీసుకొచ్చారు. అది అందరికీ అందుబాటులోకి వస్తుందా, ఎంతవరకు వస్తుందా అన్నది మన ఇండస్ట్రీస్ ద్వారా ఒకసారి వర్క్ చేయాలి. అలాగే ఎవడో పెద్దవాడు వచ్చి ఇండస్ట్రీ పెట్టకుండా చిన్న సన్నకారు పరిశ్రమలు మనం ముందుకు తీసుకెళ్లే విధంగా గవర్నమెంట్ చేయూతనిస్తానని ఎంఎస్ఎంఈ గైడ్లైన్స్లో చాలా విషయాలను పొందుపరచడం జరిగింది అందులోని. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ, ఇప్పుడు ప్రైవేట్ డెవలప్మెంట్ పార్క్ గురించి కూడా ప్రసాద్ గారు చెప్పారు. అలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ముందుకు వస్తున్నారు. ల్యాండ్స్ మాకున్నాయి, మేము ఇస్తాం, ఇండస్ట్రీస్ పెట్టుకోండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మనకి ఉన్న చిక్కు ఏంటంటే, ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్ని క్లస్టర్ చేయమంటున్నారు, కొత్త ఇండస్ట్రీస్ని క్లస్టర్ చేయమనట్లేదు. అది మనకి చాలా పెద్ద ప్రాబ్లం. కాబట్టి మనం అన్ని చుట్టూరా పెట్టుకొని ఎటు అడుగేయలేక అలా ఉండిపోతే తటస్థంగా కూడా మనకు ప్రాబ్లం. కాబట్టి మొదటి అడుగు ఈరోజు మనం అనుకుంటున్నది ఏంటంటే, 2 ప్రధాన అంశాలుగా నేను ఈరోజు ముందుకెళ్తున్నాను. ఒకటి, కొంగవానిపాలెంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా. దానికి మనం ముందడుగు ఏం వేయాలి, ఎలా మన ఇండస్ట్రీస్ అన్నిటితో మాట్లాడాలి. మీకన్నా మా టీమే ఎక్కువ కాల్ చేస్తుంటుంది, మీకు ఎప్పుడు పెడతారు, మీకు ఏ సమస్యలు ఉన్నాయన్నది మా టీమే మీకు ఎక్కువ కాల్ చేస్తుంది. చూస్తూ ఉండండి. ఎందుకంటే రోజు కూడా ఈ మీటింగ్లు మనం గూగుల్ మీట్లో మీట్ అవుతామో, పర్సనల్గా మీట్ అవుతామో, లేకపోతే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం, మీకున్న సమస్యలు ఏంటి అన్న దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి. ఇప్పుడు ల్యాండ్ ఇందాల రెండోది ఏంటంటే, మన నెల్లిమర్ల ఇండస్ట్రియల్ పార్కులో మనం ఏం చేస్తామంటే, ఈసారి మనకి గవర్నమెంట్ ల్యాండ్ మన నియోజకవర్గంలో అవైలబిలిటీలో లేదన్న చేదు వార్త విని దాని మీద వర్క్ చేస్తుంటేనే అట్లీస్ట్ మాకు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అయినా ఇవ్వండి అంటే, మన నెల్లిమర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనకు ఒక 21 యూనిట్లతో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. ఆ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ తాలూకు ఉద్దేశం ఇందాక మీరు అందరూ అంటున్నది,
మేము కుకీ కటర్ మోడల్ గబుక్కని వచ్చి మేము ఇండస్ట్రీ పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఉండేటట్టుగా ఒక 21 యూనిట్స్తో ఈరోజు గవర్నమెంట్ పూనుకొని 18 కోట్లు సుమారు ఖర్చుతో దాన్ని ఈరోజు టెండర్కి పిలిచాం. టెండర్ ఫైనలైజ్ అయిపోయింది. అది వాళ్ళు కూడా మొదలెట్టేటట్టు చూస్తాను. ఇదేదో పంచవర్ష ప్రణాళికలో కాకుండా వెండర్తో ఖచ్చితంగా మాట్లాడే కాంట్రాక్టర్తో మనం అది కంప్లీట్ చేసుకున్నాం. 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసుకునే దిశగా నేను తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అలాగే అలా అయితే 21 ఇండస్ట్రీలు ఇమీడియట్గా 1 ఇయర్లో వస్తాయి మనకి. సో దాని మీద మన ఈ 15 కోట్లు గవర్నమెంట్ ఎలా పే చేస్తుంది ఏంటి అన్నది కూడా మనం జాగ్రత్తగా చూస్తే దానికి కూడా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. అదొక ప్రాసెస్ అవుతున్నది. దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా అక్కడ ఉన్నది. ఎందుకంటే మొన్ననే నేను వెళ్ళి అక్కడ ఏపీ టిట్కో సబ్స్టేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. టిట్కో ఇళ్ళు కూడా అక్కడ వస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా పనికొస్తుంది. ఇనఫ్ కెపాసిటీ ఉన్నది. సో దాని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇంకా మీరు వాటర్ గురించి అడిగారు ఇందాక ఇండస్ట్రియల్ ఎస్టేట్. లెట్ మీ కవర్ ఫస్ట్ ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ నో ప్రాబ్లం అండి మీకు. అలాగే మిగిలిన యూనిట్స్ కూడా ఎలా మనం ఉపయోగపడాలి, అలాగే ఈ సిక్ యూనిట్స్ అయిపోయిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి మేబీ ఆ ల్యాండ్ని వాళ్ళు ఏమైనా లీజ్కి ఇస్తారా కొత్త దానికి అన్న దాని మీద కూడా మనం ఒకసారి దాని మీద కూడా నేను చేస్తాను. ఇక వాటర్ గురించి వస్తే ఖచ్చితంగా మనం ఈరోజు ఏఐబి ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది అక్కడ మనకి. ఆ ఏఐబి ప్రాజెక్టు సుమారు 32 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో స్టార్ట్ చేసింది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పడుకోబెట్టింది. దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి అది 49 కోట్లు అవుతుందని చెప్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ లోన్ తీసుకొచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. దానివల్ల మనకి 3 వెరీ లార్జ్ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ చంపావతిలో వేస్తున్నారు. దానివల్ల మీకు వాటర్ సప్లై వస్తుంది. కానీ అది 1 or 2 years పడుతుంది ఆ ప్రాజెక్ట్. ఎందుకంటే దానికి ఆల్రెడీ ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా అయింది. బట్ మనం ఈ లోపల ఏం చేస్తాం అన్నది కూడా నేను ఒకసారి వచ్చి అక్కడ సమీక్ష చేసి ఆర్డబ్ల్యూఎస్తో కూడా కలిసి మనం ఏం చేద్దాం అన్న దాని మీద కూలంకషంగా చర్చ చేస్తాను. ఎందుకంటే మనం ఏదైనా ఇండస్ట్రీ పెట్టినప్పుడు కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వకపోతే చాలా కష్టం. లెట్ మీ గెట్ బ్యాక్ టు ద కొంగవానిపాలెం పార్క్ నౌ. ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం ఎవరికైతే చాలామందికి ప్లాట్స్ ఇంకా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వలేదు, అలాగే కొంతమందికి అయితే ప్లాట్ ఇచ్చి ఎడిషనల్ కూడా మీకు కలుస్తున్నదని చెప్పి తర్వాత మళ్ళీ వాళ్ళకి అది చూపించలేదు. ఇవన్నీ సమస్యల్ని క్లియర్ చేసుకుంటే, ఎందుకంటే డీటెయిల్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు కొత్త రోడ్ అలైన్మెంట్తో ఎక్కడెక్కడ చేంజెస్ అవుతున్నాయి, అలాగే షార్టేజ్ ఆఫ్ ప్లాట్స్ ఏమైనా వస్తే మనం ఏం చేస్తాం. ఎందుకంటే మీరు 800కు ఎంతకో కట్టానని ఎందాడు చెప్పారు, కానీ మాకు అక్కడ 200 తగ్గిపోయిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకు ఎలా వెళ్తాం అన్న దాని మీద కూడా దృష్టి పెడదాం. తర్వాత ఎవరో కొంతమంది అక్కడ రాళ్ళు అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. లెట్ us బి వెరీ రియలిస్టిక్. ఇప్పుడు మీరు సైట్ క్లియరెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ చేసుకుంటే దాని మీద అది కొంచెమే అయితే ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రియలిస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇమీడియట్లీ. అలా కాకుండా మనకి చాలా ఎక్కువ అవుతున్నది, బ్లాస్టింగ్లు చేయాలి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఒకసారి మనం దాన్ని రివ్యూ చేయాలి సార్. ఒకసారి ప్లాట్స్కి వెళ్ళి కూడా చూస్తే బాగుంటుంది. అప్పుడు చూసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఎలా మార్చి తొందరగా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ మోడ్లోకి రావాలంటే ఐ వాంట్ టు స్టార్ట్ మై యూనిట్ టుమారో అన్న మోడ్లోకి మీరు అందరూ రావాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ మోర్ అకాడమిషియన్ టర్న్డ్ ఇంటూ ఏ బిజినెస్ పర్సన్ ఇంటూ ఏ పొలిటీషియన్. సో 3 హ్యాండ్లతో ఉన్నాను నేను. సో అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఐ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్, ఆల్సో ఐ వాంట్ ద డెవలప్మెంట్. అంటే నేను ఒక పొలిటీషియన్గా జరగాలి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీ పెయిన్ అర్థం చేసుకుంటాను కాబట్టి మీరు కూడా రియలిస్టిక్గా వస్తే, సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఒకటే వెళ్ళిపోతే పరిగెట్టుకుంటూ పారిపోతే అవ్వదు. ఆ సమస్యల పరిష్కారం మనం ఎంతవరకు చేసుకోగలం, అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది మనం జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా మనం ముందడుగేయగలం అన్న ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా ఈరోజు ముందుకు వస్తారని ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మన ఏరియా డెవలప్మెంట్కి. ఈ ఏరియా అయితే నెల్లిమర్ల నియోజకవర్గం నేను చెప్తున్నాను, 2026లో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత 5 ఏళ్లలో ఈ నెల్లిమర్ల నియోజకవర్గం తాలూకా ముఖ చిత్రం కంప్లీట్గా మారుతుంది. మారి తీరేటట్టు చూసే బాధ్యతని నేనైతే పర్సనల్గా తీసుకుంటున్నాను. కాబట్టి అందులో మీరు భాగస్వాములు అవుతారో
లేకపోతే మాకొద్దు బాబాయ్ అని వెళ్ళిపోతారు, మీ ఇష్టం. కానీ నేనైతే చిత్తశుద్ధితో ప్రతి అడుగు వేస్తానని మీ అందరికీ కూడా తోడుగా ఉంటూ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఏవేవి ఉన్నాయో దానికోసం నేనే మీ తరఫున ప్రయత్నించే దిశగా ముందుకు అడుగులేస్తానని మీకు ఈరోజు మాటిస్తున్నాను. కాబట్టి అందరం కలిసి టుగెదర్ వి సక్సీడ్ అంటారు ఎప్పుడు కూడా. కాబట్టి మనందరం కలిసి ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ దీస్ మీటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన నెట్వర్క్ అయినప్పుడే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఇలా సాల్వ్ చేసుకోగలిసాను అని ఒకరికొకరు మీరు ఇండస్ట్రియలిస్టులు కూడా చెప్పుకునేంత అవకాశం ఉంటుంది. లేకపోతే అది కూడా అవ్వదు. కాబట్టి మోర్ మేబీ రౌండ్ టేబుల్ మీటింగ్స్ అంటే క్లస్టర్ లెవెల్, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చాలా ఉన్నాయి ఇందులో, వాళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవడం. లేకపోతే ప్రైవేట్ డెవలప్మెంట్ పార్క్లో మేము ఇన్వాల్వ్ అవుతామండి, మాకు ఈ యూనిట్ ఉన్నా కూడా ఐ హ్యావ్ కెపాసిటీ టు డూ అనదర్ యూనిట్ అన్నవాళ్ళు. ఇలాగ మనం స్మాలర్ గెట్ టుగెదర్స్ మోర్ పెట్టుకొని, ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ ఇండస్ట్రియల్ టీమ్ ఆల్రెడీ దట్ వి ఎంగేజ్డ్. సో ఇవన్నీ పెట్టుకొని మనం ఒక్కసారి ముందుకెళ్లే దిశగా, ఎందుకంటే వీఆర్ ఆల్సో లెర్నింగ్ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు వాటర్ ప్లాంట్ అతను పెడతానన్నాడు, పీసీబీ ఈజీగా ఇచ్చేయచ్చు, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్. కానీ ఎందుకు తాత్సారం అవుతున్నది, ఏమవుతున్నది అన్నది మనం by the end of the time we all should write standard operating procedures around this and we should be very experts in that. కానీ I know governments తో procedures మారిపోతుంటాయి, ప్రాసెస్లు మారుతుంటాయి, కానీ బట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఇది మటుకు the government right now is very focused. ఎప్పుడు చూసినా దాని గురించే మాట్లాడుతున్నది. ఎందుకంటే మాట్లాడుతుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఒక మోడల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఈరోజు హైదరాబాద్లో లేకపోయినా రేపు పొద్దున్న మన ఏపీని కూడా, ప్రతి ప్రాంతాన్ని కూడా మనం ఒక ఇండస్ట్రియల్ జోన్గా మారుస్తూ డెవలప్మెంట్కి ముందడుగులు వేయగలము అన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే జనసేన పార్టీ పెట్టిందే యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిపి నిన్నను కూడా ఆయన స్పీచ్ మీరు వింటే ఒకటే చెప్పారు, మూర్ఖంగా తిక్కగా మాట్లాడేవాళ్ళు మనకొద్దు, మనకి కన్స్ట్రక్టివ్గా మాట్లాడే వాళ్ళు కావాలి, అనుభవం ఉన్న వాళ్ళు కావాలి. ప్రతిదీ రాజకీయం చేయకుండా మనం ముందుకు ఎలా వెళ్తాం? మనిషి అన్నవాడు తప్పులు చేస్తాడు, చేయకుండా ఉంటాడు, కానీ ఆ తప్పుల్ని రాజకీయాలు చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టించేవాళ్ళు మనకు వద్దన్నది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తాలూకు లక్ష్యం. అండ్ దెన్ ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఇండస్ట్రియలిస్టులకి ఖచ్చితంగా మేము ఎప్పుడూ చేదోడుగా ఉంటామనేది ప్రతి ఒక్క స్పీచ్లోని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో టూరిజంకి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ అవుతున్నాయి. అలాగే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ మీద మేము ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే, ఇందాక ఆయన చెప్పింది కూడా ఈ అగ్రికల్చర్ అండ్ ఎల్ఐట్ దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మిల్లెట్ బేస్డ్ స్నాక్స్, అలాగే ఈ లోకల్లో పండేవి. ఎందుకంటే చాలా మటుకు మీకు తెలియని యూనిట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఒక అతను ఎవరో ఇక్కడ మన రాజుగారు అని అతను లీజుకి తీసుకొని ల్యాండ్, అతను పంటలు పండిస్తున్నాడు, ఆర్గానిక్ క్రాపింగ్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక అతను పిగ్ ఫామ్ ఒకటి పెట్టారు, NLM కిందన పిగ్ ఫామ్ పెట్టుకున్నారు. ఆయన ఇక్కడికి వచ్చారో లేదో నాకు తెలియదు ఇవాళ, కానీ బట్ దే ఆర్ ఆల్ టాకింగ్ టు అస్. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి మనం కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ పౌల్ట్రీ ఫార్మ్స్, బట్ ద పౌల్ట్రీ ఫార్మ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ కొంచెం వాళ్ళు హైజెనిక్గా మూవ్ అవ్వట్లేదు. వాళ్ళ మీద అయితే మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మీరు అన్ని వ్యర్థాలు అవన్నీ కూడా జాగ్రత్తగా చచ్చిపోయిన కోడి పిల్లలు అవన్నీ బర్న్ చేసే యూనిట్స్ అవన్నీ పెట్టుకోవాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది. అలాగని చెప్పి నేను ఇండస్ట్రీస్ వ్యతిరేకం కాదు. అలాగైతే ఫార్మా ఇండస్ట్రీస్ కూడా నేను చెప్తున్నాను, మీరు పొల్యూషన్ వదలడానికి వీల్లేదని. అంటే మనం ఏం చేసినా కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములు అవుతారని, ఖచ్చితంగా వెల్త్ క్రియేషన్లో నెల్లిమర్ల నెంబర్ 1 స్థానాలకు వచ్చేందుకు మీ అందరూ కూడా భాగస్వాములై నాకు చేదోడు వాదోడుగా ఉంటారని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ జై అండి. There is a different proposal outside of the government that we are ready to help you. అర్థమైందా మీకు? సో అందులో ఆ కుర్రోడు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఉత్సాహం ఉండి
జీవితాన్ని పణంగా పెడతాను అన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ మన ప్రభుత్వంలో, అంటే ఇండియాలో జనరల్గా, మన ప్రభుత్వం అనుకోండి, ఇక్కడ ఇండియాలో జనరల్గా డబ్బున్నోడే ఫ్యాక్టరీ పెట్టగలడు, డబ్బు లేనివాడు ఎట్టి పరిస్థితుల్లో పెట్టలేడు. అర్థమైందా మీకు? సో దీనికి మనం ఏం చేయాలి అనేది ఆలోచించి నేను మన ఎమ్మెల్యే మేడము ఒక కంక్లూజన్కి వచ్చాం. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక కుర్రోడు లేకపోతే ఒక అమ్మాయి ఏం చేయాలి? మీరు మీ ఐడియా పట్టుకొని, సార్ నేను ఒక చాక్లెట్లు తయారు చేసి కంపెనీ పెడతాను, నాకు ప్రతి నెల అద్దెకి ఒక షెడ్ ఇప్పించండి, దాంట్లో కరెంట్ కనెక్షన్ ఇప్పించండి, నేను నెలకి 10,000 20,000 ఎంత అవుతుంది అద్దె అంత కడతాను. అది సమంజసమైన ఐడియా. ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయి. అర్థమైందా మీకు? సో ఆ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిందంతా మన బ్యాక్గ్రౌండ్లో చేయాలి. సో దానికి కావాల్సినటువంటి పెట్టుబడి మన ఎమ్మెల్యే మేడం మన తరఫున పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో దీనికోసమని మేము ఏమంటున్నామంటే, ఎవరెవరైతే నిజంగా, ఇందాక కూడా ఒకటి అన్నాను, మీరు భూమి కొట్టేయాలనో లేకపోతే ఏదో సబ్సిడీ కొట్టేయాలనో చూస్తే మాత్రం ఖచ్చితంగా నా దగ్గర రాకండి. అర్థమైంది? ఎందుకంటే ఎంత అవుతే ప్రోత్సాహం ఇద్దాం అనుకోండి అంతే స్ట్రిక్ట్గా కూడా మేడం అంటారు. ఓకే, సో దయచేసి మీరు అడిగే దాంట్లో మీ ఉద్దేశం కనబడాలి. ఏంటి? 10 మందికి ఉపాధి కల్పిస్తాను, ఫ్యాక్టరీ రేపు పొద్దున మొదలు పెడతాను, నా దగ్గర డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంది, మెషినరీ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కరెంట్ కనెక్షన్ ఇప్పించి షెడ్ ఇప్పించండి, నేను 2 రోజుల్లో పెడతానండి, ఖచ్చితంగా అది మేము చేసి చూపిస్తాం. అర్థమైంది? మీరు ఎవరిని అడగక్కర్లేదు, పర్మిషన్ ఇవ్వాల్సింది మన మేడమ్మ, ఆవిడ సొమ్ముతో ఇస్తుంది. అర్థమైందా మీకు? ఎందుకంటే దిస్ ఇస్ టైమ్ దట్ వి చేంజ్ అవర్ కంట్రీ. there is nothing wrong in telling what our problems are. అర్థమైందా మీకు? ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ చేజ్, రైట్? సో దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, మన అధికారులందరినీ కూడా మనం అడుగుతున్నది ఏంటంటే, సార్ క్లుప్తంగా క్లియర్గా ఏది పాసిబిలిటీ ఉంది, కథలు వద్దు మనకి, నాదే డబ్బులు లేవు. ఇప్పుడే మా శ్రీనివాస్ వచ్చిన ఆయన అడిగిన క్వశ్చన్ తెలుసా మీకు? ఈయన ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాడు. ఓకే, 15 లక్షలు పెట్టి ఒక చిన్న మిల్క్ ప్రాసెసింగ్ అండ్ పన్నీర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. సార్ ఆయన సార్ 10 కోట్లు కొలాటరల్ లేకుండా ఇచ్చేస్తా అన్నాడు. సార్ నిజమేనా అన్నాడు. నేను విన్నారు, అది విన్నారు కదా అందరూ. మా వాడి షాప్ తీసాడు ఇక్కడ. అర్థమైందా సార్? 5 కోట్లు 10 కోట్లు, ఈ నెంబర్లు చాలా పెద్ద లేదు సార్. ఏంటి సార్ అది? నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే మనం కూడా మార్కెటింగ్లో దెట్ట తేలిపోతున్నాం, రోజు రోజుకి మార్కెటింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. సో దానికి క్లారిటీ ఉండాలి సార్, ఏమి పాసిబిలిటీ, రైట్? ఇందులో కొన్ని స్కీమ్స్లో ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇందాక ఆయన NLM స్కీమ్ అన్నారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్లో ఖచ్చితంగా నేను చూశాను, అది నిజం. అర్థమవుతుందా మీకు? ₹1 కోటి పెట్టి మీరు ఒక గొర్రెల పెంపకం షెడ్ కట్టి అందులో గొర్రెలు 500 గొర్రెలు ఆడి ఒక 10 ఎన్నో 25 గొర్రె పోతుల్ని పెట్టి మీరు ఒక ఫార్మ్ పెడితే సుమారుగా అది ₹1 కోటి అవుతుంది ఆ యూనిట్. అంటే ఆ యూనిట్ అంతా మీరు పెడితే బ్యాక్ ఎండ్ సబ్సిడీలో మీకు 50% వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 50 లక్షలు డైరెక్ట్గా బ్యాంకుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది. మీరు ₹1 కోటి మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఏంటంటే భూమి కొనుక్కుంటానే డబ్బులు ఏమంటే ఇవ్వరు. ఇక్కడే మనం చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటాం స్కీమ్స్ని. సో భూమి కొనుక్కోవడానికి ఖచ్చితంగా ఎవరు, కానీ భూమిని అద్దెకి తీసుకోవచ్చు. మీరు లీజ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 7 years కొంటే యు ఆర్ టెక్నికల్లీ క్వాలిఫైడ్. అర్థమైందా మీకు? సో 7 years టెక్నికల్గా మీరు ఒక రిజిస్టర్డ్ లీజ్ డాక్యుమెంట్ ఉండి, ఆ గొర్రెల పెంపకానికి కావాల్సిన 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదో నామ్ ఉంది,
ఆ 3 ఎకరాలు 4 ఎకరాలు నామ్ ఉండి మీకు ప్రాపర్ డిపిఆర్ ఉంటే, ప్రాపర్ డిపిఆర్ కూడా మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు మీకు, అది కూడా వాళ్ళు ఇస్తారు. అర్థమైందా మీకు? ఇక్కడ ప్రాబ్లం వచ్చి కోఆర్డినేషన్ దగ్గరే జీవితకాలం అయిపోతుంది. అందుకని నేను ఏమన్నానంటే ఇవన్నీ మనం మన మేడం గారికి వదిలి, మేడం మీరు చూసుకోండి, మాకు అదంతా అనవసరం, నేను ఒక ఎన్ఎల్ఎం స్కీమ్లో ₹1 పెట్టి ఒక యూనిట్ పెడతాను, నాకు ల్యాండ్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే గొర్రెలు పెంచుతున్నావు, భూమి 3 ఎకరాలు చూపించావు, దీనికి తగ్గ గడ్డి ఎక్కడ దొరుకుతుంది నీకు? ఫాడర్, రైట్? ఫాడర్ యూనిట్ కూడా చూపించాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ బ్రీడ్ వస్తుంది, అదంతా చూపిస్తే ఖచ్చితంగా మీరు 10 లక్షలు అనుకోండి పెట్టాలి. ఎంతంటే 10 లక్షలు పెడితే వస్తుందండి మిగతా లోను. ఓకే, సో లెట్ మీ కంప్లీట్ ది కాల్. సో ఆ ₹1 మీరు 10 లక్షలు మీరు పెడితే 10 లక్షలు అండి, 20 లక్షలు పెట్టాలండి ఎన్ఎల్ఎంలో 20 lakhs. 20 lakhs మీరు పెడితే 80 lakhs మీకు లోన్గా బ్యాంక్ ఇస్తుంది. దీనికి కొలాటరల్ అడుగుతారండి, అడగరా? ఎన్ఎల్ఎం అడుగుతారు. ₹1 2 కోట్లు చూపించాలా, ₹1 చూపించాలా? ₹1 చూపించాలి. ₹1 చూపించాలంటే మనం భూమి చూపించినప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు రూరల్ భూమి చూపిస్తే, ఒక పొలం చూపిస్తే, మన దేశంలో ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మనం అవతల ఉంటాం, అవసరం లేనప్పుడు ఎవతల ఉంటాం. చాలా చాలా కాంప్లికేటెడ్ పీపుల్ మనం. భారతదేశంలో మనకు నన్ను తెలియదు ఎక్కడ ఉండవు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు అదే భూమి ₹1 అంటాం, మనం అమ్మేటప్పుడు మాత్రం 10 కోట్లు అంటాం. సో ఈ వ్యత్యాసంలో మన నాయకులు కూడా అలాగే చేస్తారు. అందుకని మన భూమి మన బుర్రలో ఏముంటుంది, 10 కోట్లు అనుకుంటూ ఉంటాం, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ఏమో ₹1,00,000 చూపిస్తాం. సో వాళ్ళు ఒరే నువ్వు 10 కోట్లు అంటే ఇది ₹1,00,000 ఉంది విలువ, ఇంకా 99 ఎకరాలు చూపించాలి, ఎలా చూపిస్తారు? ఇది అయ్యే పని కాదు. అందుకనే మన దేశంలో చాలా కష్టాలు ఉన్నాయి. సో అది చూసుకొని మనం ఆ ₹1,00,000 కానీ చూపిస్తే, కొలాటరల్గా చూపించగలిగితే మీకు ఖచ్చితంగా 50 లక్షలు వచ్చింది. దానికి ప్రూఫ్ నేనున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కనీసం 3 పెట్టారు. తెలంగాణలో చాలా ఎక్కువ మంది వాడారు దాన్ని, డబ్బులు వచ్చినాయి, ఖచ్చితంగా వాడారు. వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత దాన్ని అప్పు కూడా తీర్చారు. అప్పు కూడా మీరు మొత్తం 80 లక్షలు తీర్చక్కర్లేదు, గుర్తుంచుకోండి. 50 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, అంటే మిగతా 30 లక్షలు మాత్రమే మీరు తీర్చాలి. అర్థమైందా మీకు? సో ఇలాగ ప్రతి స్కీమ్లోని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అన్నిటికీ అదే వర్తించదు. ఇప్పుడు పిఎంఈజీపీ తీసుకుందాం. పిఎంఈజీపీ అన్నారు ఆయన. పిఎంఈజీపీలో కొలాటరల్ లేకుండా మీకు అప్పు ఇవ్వరు. ₹1 అంటే ఇస్తారా సార్? ఎవరు సార్? నేను చెప్తున్నా ఎవరు అలాగే చెప్తారు. మరి ఏదో అప్లికేషన్ పెట్టిందని తెలుస్తుంది. సో 10 లక్షలు బిలో అవుతే ఇస్తారు, అవునండి? అది అర్థమైందా మీకు? సర్వీస్ ఇండస్ట్రీ, ప్రోడక్ట్ ఇండస్ట్రీ రెండు తేడాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన ఏదో తప్పని అనడం లేదు నేను. మనం ఫుల్గా అవగాహన చేసుకోకుండా అదిగో పులి అంటే అదిగో నాకని వెళ్ళిపోతాం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం చదువుకొని క్లియర్గా రాస్తున్నారు, అందులో క్లియర్గా ఉంటుంది, మనం చదివే ఓపుకోవడదు. హౌ ఆర్ వి గోయింగ్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇఫ్ యూ డోంట్ రీడ్ ద లైన్స్ అండ్ ద వర్డ్స్ బిట్వీన్ ద లైన్స్? చదవాలి మనం. సో 10 లక్షలు బిలో అవుతే జనరల్గా పిఎంఈజీపీలో ఎప్పుడు అయిపోద్ది. అర్థమైందా మీకు? 10 లక్షలు దాటేటప్పటికి ఇప్పుడు అందరూ కూడా ఇండస్ట్రీ డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ అన్నారు. ఎందుకంటే మన దేశంలో సబ్సిడీ అంటే జనరల్ ఫీలింగ్ ఏంటంటే అప్లికేషన్ పెడదాం, తెచ్చుకున్న తర్వాత ఇండస్ట్రీ చేస్తామా లేదా ఆ తర్వాత దేవుడు ఎరుక అన్న థీరీ చాలా ఎక్కువ నడుస్తుంది. అందుకని చాలామందిని నమ్మరు. 99%ని ఈ డబ్బులు దొబ్బేయడానికి వచ్చాడు, ఈ ఇండస్ట్రీ పెట్టడం సావడం, ఎందుకు ఈ అప్లికేషన్ పక్కన పడేయడం అంటారు. అర్థమైందా మీకు? అందుకనే see we have lot of hypocrites and false people in the game. అందుకని నిజాయితీగా చేద్దాం అనుకున్నాడు చాలా ఇబ్బంది పడతాడు, ఈ వ్యవస్థ మీద చిరాకెత్తి వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా మీకు? సో అందుకనే సో మేమేమనుకున్నామంటే ఇదంతా అయ్యే పని కాదు, మన వల్ల కాదు. ఆడ ఇండస్ట్రీ పెడతానంటే ఆడికి ఇమ్మీడియట్గా ఒక ఫ్లాట్, ఒక షెడ్ ఇవ్వాలి,
అది కనెక్షన్ ఇవ్వాలి. ఇందాక మన ఏపీఎస్సిబి ఆయన చెప్పారు, ఎన్ని హార్స్ పవర్ అవుతే మీకు ఎల్టీ కనెక్షన్ వస్తుంది? 50 HP బిలో అవుతే డైరెక్ట్గా వచ్చేస్తుంది, మీరేం కంగారు పడక్కర్లేదు. అదే ఎల్టీకి హెచ్టీకి చాలా డిఫరెన్స్ ఉంది, రైట్? సో మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ మనం చూస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్లో అవన్నీ ఎల్టీ కనెక్షన్తోనే అయిపోతాయి. అర్థమైంది మీకు? హెచ్టీకి వెళ్ళేటప్పటికి మీకు బర్డెన్ పెరిగిపోద్ది, కాస్ట్ పెరిగిపోతాయి, కనెక్షన్ కాస్ట్ పెరిగిపోద్ది. అర్థమైంది మీకు? సో ఇది కూడా ఒక ఇష్యూగా మేడము మన డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు. సార్ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే నా దగ్గర ఒక కుర్రోడు వచ్చాడు, మన భోగాపురంలో కుర్రోడు, చిన్న గ్లాస్ అండ్ విండోస్ ఫ్యాక్టరీ పెడతాను సార్ అని వస్తే ఆ కుర్రోడిని 8 లక్షలు కట్టు మీ కనెక్షన్ ఇస్తాడు. మొత్తం పెట్టుబడి 10 లక్షలు, అందులో కరెంట్ కనెక్షన్ 8 లక్షలు కట్టుకున్నాడు. లబోదిబో అనుకోండి బయలుపోయాడు. పోన్లే ఇదేదో అవుతుంది అనుకొని మొత్తం కింద మీద పడి ఏదో వస్తే ఈ లోపల ఫ్యాక్టరీ పెట్టాలన్నారు. ఫ్యాక్టరీ పెట్టంటే పిఎంఈజీపీ వచ్చేస్తుంది నాకు అని చెప్పి పాపం వెళ్ళి కుర్రోడు ఆతృతతో లీజ్ సంతకం పెట్టాడు. అర్థమైంది మీకు? లీజ్ వాడు ఊరుకుంటాడా? లీజ్ అప్లై చేసిన రోజు నాకు డబ్బులు ఇమ్మంటున్నాడు. అప్పుడే 6 నెలల నుంచి పాపం 15,000 చొప్పున కడుతున్నాడు. 15,000 16,500 రూపాయలు ప్రతి నెల కడుతున్నాడు. ఇక్కడ కరెంట్ కనెక్షన్ లేదు, అక్కడ పిఎంఈజీపీ లేదు, రెండూ లేవు. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి దానికి ఇస్తే చివరికి సో ఈ కష్టాలు చాలా ఉంటాయి. అర్థమైందా మీకు? కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే సులువు అవుతే ప్రతి ఒక్కడు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అయిపోతుంది, ప్రతి ఒక్కడు ధనవంతుడు అయిపోతుంది. ఎవడైతే నిలబడగలుగుతాడో, ఎవడికైతే ఆ ప్యాషన్ అండ్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఉంటుందో వాడు ముందరికి వెళ్తాడు. లేనివాడు ఖచ్చితంగా వెళ్ళలేడు, కంప్లైంట్తో మిగిలిపోతాడు, రైట్? సో let us try to focus on industries, what you need and what can be done. అదే మీరు ఏం చేయాలనుకున్నారో క్లుప్తంగా చెప్తే దాన్ని బట్టి బియాండ్ ద గవర్నమెంట్ సాయం చేయడానికి మీరు రెడీగా ఉన్నాం. బియాండ్ ద గవర్నమెంట్ అంటే అవసరం అయితే మా సొంత భూమిలో మీకు షెడ్ కట్టించి ఇవ్వడానికి కూడా రెడీ అవుతాం. షెడ్ కట్టించి కరెంట్ కనెక్షన్తో. అర్థం మీకు? అంత అగ్రెసివ్గా ఉన్నాం మేము. సో that is our promise to you. It is not like we are just saying something, but that's a promise. అర్థమైందా? సో ఖచ్చితంగా ఇక్కడ 2-3 చేద్దాం అనుకుంటాం. అందులో ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, వేర్ వీ క్యాన్ క్రియేట్ లైక్ స్పైసెస్, స్నాక్స్ అండ్ ఆయిల్స్. స్పైసెస్, స్నాక్స్, ఆయిల్స్, ఈ మూడింటిని కలుపుతూ అరౌండ్ 110 యూనిట్స్ ఒక చోటకి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాం. సో కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి మాకు భూమి లేదంటున్నారు. సో ప్రయత్నిద్దాం, దానికోసం ప్రయత్నిస్తున్నాం. వర్స్ట్ కేస్ ఇంకో 3 నెలలు చూసి ఇంకేది అవ్వకపోతే నా భూమి నేను పెట్టి ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయిస్తాను. అర్థమైంది మీకు? అంటే ఆ లేఅవుట్ చేయించి దాంట్లో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేలా ప్లాన్ చేద్దాం. ఇంకోటి గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్, ఇలాగ అన్నాను మీరేం అనుకోకండి, బట్ వీ నీడ్ రియల్ సపోర్ట్ సార్. ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. రియల్ సపోర్ట్ రావట్లేదు. గవర్నమెంట్ 30 కోట్ల వరకు క్లస్టర్ డెవలప్మెంట్కి ఇస్తామంటారు. మీరు చూసే ఉంటారు, చూడండి, వెబ్లోకి వెళ్ళి చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ 30 కోట్ల నుంచి 300 కోట్లు కూడా ఇస్తామంటారు క్లస్టర్ డెవలప్మెంట్. అంటే సిమిలర్ యాక్టివిటీ చేస్తున్న సంస్థలు అన్నీ ఒక చోట వస్తే వాటికి రోడ్లు కానీ, ఈ ఏపీఎస్సిబి కనెక్షన్లు అని, ట్రాన్స్ఫార్మర్లు అని, కామన్ ఫెసిలిటీస్, క్యాంటీన్లు అని, క్యాంటీన్ కాదులండి, మీ ట్రైనింగ్ సెంటర్ అని, మీ లైబ్రరీ అని, ఆంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్షిప్ రూమ్ అని చాలా ఫెసిలిటీస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు, దానికి ఇస్తామన్నారు. అది నాకు ఈ రోజుకి అర్థం అవ్వదు ఎలా వర్క్ అవుతుందో. సో కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వచ్చి సార్ ఇది చేద్దాం అనుకుంటే అప్పుడు మనం వీ కెన్ గో డైరెక్ట్లీ టు అవర్ సీఎం సార్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి ముందర పెట్టి, సార్ మేము ఈ 100 మంది
మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం అనండి, ఖచ్చితంగా చేస్తాం. అర్థమైందా మీకు? సో కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, నావిగేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మనం ముందరికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాం. అండ్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్, రైట్? వీ హ్యావ్ అవర్ ఎమ్మెల్యే మ్యామ్ సిటింగ్ ఓవర్ హియర్. సో ఖచ్చితంగా ఇది ముందరకు తీసుకెళ్దాం. ఇంకెవరైనా సమస్యలు ఉన్నాయండి? 1-2-3 డేస్లో సాల్వ్ చేయండి. వీ విల్ హ్యావ్ ఆల్ ద పీపుల్ ఎట్ యువర్ డిస్పోజల్. నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా మీరు భయపడకుండా మా టీంలో ఎవరినైనా కాల్ చేస్తే మీ తరఫున వాళ్ళు జాగ్రత్తగా కోఆర్డినేట్ చేయడం కానీ, లేకపోతే మనం వర్కింగ్ సెషన్ మీటింగ్లోకి వెళ్ళిపోయి మన విజయనగరం ఆఫీస్లో కానీ విశాఖపట్నం ఆఫీస్లో కానీ కూర్చొని వాళ్ళు పని చేయించుకొని అతి తొందరలో మనందరం ఫ్యాక్టరీస్ ఇక్కడ స్టార్ట్ చేసుకునే దిశగా వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు సలహాలు సూచనలు మీ సమస్యలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మన మీటింగ్ని ఉద్దేశిస్తూ మన ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.